నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నేను విద్యాలయం తరపున హార్దిక స్వాగతం పలుకుతున్నాను. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఏ విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారో వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఉత్తీర్ణులు కానివారు వాళ్ళు ఇంకా కష్టపడాలని సలహా ఇస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ విద్యాలయంలో అన్ని తరగతుల్లో అందరికంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థి పేరు ప్రకటించబోతున్నాను. ఇక ఆ పేరు భీమ్రావ్ అంబేద్కర్. 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 అవును, మన భీమ్రావ్ అందరికంటే ఎక్కువ మార్కులు సాధించాడు. భీమరావు, వేదిక పైకిరా. భీమ్రావ్, మేము నీకు సన్మాన రూపంలో ఈ ట్రోఫీనిస్తున్నాం. ప్రిన్సిపల్ గారు, భీమరావు ఈ విద్యాలయం పేరు నిలబెట్టాడు. ఈ విద్యాలయం పేరుతోనే నేరుగా సంబంధం ప్రిన్సిపల్కే ఉంటుంది. అయినప్పటికీ మీరు భీమరావుకి దూరంగా ఉంటున్నారా? అంటే దీనికి అర్థం ఏమిటంటే భీమరావు ప్రతిభ మీద ఈ రోజుకి తన జాతి భారంగా పరిణమిస్తోంది. అంబేద్కర్ గారు, గురువు ఇంకా శిష్యుని బంధం కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది. కానీ జాతి బంధం అది పుట్టుకతోనే ఏర్పడిపోతుంది. అందుకే భీమ్రావ్ విషయంలో నేను ఇస్తున్న మద్దతు ఇంకా ఏ ఆశ ఉందో అది ఒక గురువుది. అలాగే ఏ దూరం ఉంది కదా, ఇది ఒక జాతిది. నాకేమనిపిస్తుందంటే మీరందరూ కావాలనే ఈ చిన్న జాతిలోని భీమరావుకి ఎక్కువ మార్కులు ఇచ్చారని. ఎందుకంటే మీరందరూ గొప్పవాళ్ళు కావచ్చని, చిన్న జాతికి సహాయం చేసి మీరు గొప్పవాళ్ళని రుజువు చేసుకోవడానికి. నువ్వు గొప్పవాడివి కావాలనుకుంటే చదువు మీద మనసు పెట్టు. మీరు ఇంకా విద్యాలయంలోనే సంవత్సరం ఉండాలి. భీమరావు కంటే ఎక్కువ మార్కులు సాధించండి. కేవలం మీ అందరికీ చెప్పడమే మిగిలింది. అందరూ తమ దారులు వెతుక్కోవడానికి ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. మీరు భీమ్ కోసం చదువుదారిని ఎంచుకున్నారు. ఇప్పుడు నేను కూడా నాకంటూ ఒక దారిని ఏర్పరచుకోవడానికి వెళ్తున్నాను.
బాలాన్నే అసలు మీరు ఏమంటున్నారు? భీమ్ అర్థం చేసుకో, నన్ను వెళ్ళనివ్వు. నేను నాన్నతో ఇంతకు ముందే మాట్లాడాను. భీమ్, తనని వెళ్ళనివ్వు. నేను చేయకూడని తప్పులు ఎన్నో చేశానన్నా. వీలైతే నన్ను క్షమించండి. చూడు బాబు, నేను నిన్ను చాలా తిట్టాను. వీలైతే అదంతా మర్చిపో. కానీ ఒకటి మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకో, నీకంటూ ఒక నాన్నున్నాడు. తను అనుక్షణం నీ గురించి బెంగపడుతూ ఉంటాడని, అలాగే నీ గురించి ఎలా కోరుకుంటూ ఉంటాడు. నువ్వు ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని. లేదు నాన్న, మీ తిట్లను నేను జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. ఎందుకంటే నా జీవితంలో ఇదొక్కటి అన్నిటికంటే గొప్ప కానుక. ఒకవేళ మీ అందరికీ దూరంగా ఉండి నేను ఒక మంచి వ్యక్తిలా మారగలిగితే నేను తప్పకుండా తిరిగి వస్తాను నాన్న. నువ్వు వస్తావని ప్రతిరోజు మేము ఎదురు చూస్తూ ఉంటాం. పర్వాలేదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. బాలాన్నయ్య వెళ్ళకండి, బాలాన్నయ్య వెళ్ళకండి. అందరూ త్వరగా రండి. చాలా మంచిది. వెళ్ళు భీమరావు, వెళ్ళు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ గ్రామం మొత్తాన్ని శుద్ధీకరణ చేస్తాను. ఈ ఇంటిని శుభ్రంగా కడగండి. అలాగే అగరబత్తులు కూడా వెలిగించండి. ఈ రోజు సాయంత్రం ఉండడానికి కొత్త ఆఫీసర్ వస్తున్నారు. అందుకే శుద్ధీకరణ చేయడం చాలా ముఖ్యం. భీమరావు, ఇది పరివర్తనకు ఆరంభం. ఇంకా కొంచెం సమయం పడుతుంది. సతారాకు, సమాజానికి, అలాగే దేశం మారడానికి. అప్పటి వరకు నువ్వు అలాగే నీ జాతి వాళ్ళందరూ ఇలాగే సంఘర్షణ అనుభవిస్తూ ఉండాల్సి ఉంటుంది. మేము కూడా వాళ్ళ జాతిలాగే ప్రశాంతంగా బతకడం కోసం, అందుకోసం కొందరిని కాదు మొత్తం సమాజాన్నే మార్చాల్సి ఉంటుంది. ఇక అందుకోసం పోరాటం చేస్తూ ఉండాల్సి ఉంటుంది. నేను పోరాడుతూ ఉంటాను. నేను ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా సరే. బాబు భీమ్, భీమ్, ఇలా రా నాన్న. అంబేద్కర్ గురువు గారు, మేం మీ ఉపకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. నేను ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్తున్నానో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుసు. నా కొడుకుతో సరైంది కాదు. ఈ కాలేజీ ఉంది అందరి కోసం.
దీనికి ధర్మం జాతి అంటూ ముడిపెట్టకండి. ఎందుకు ముడిపెట్టదు? వీళ్ళు కేవలం 3-4 విద్యార్థులు ఉన్నారు. ఇక మిగిలిన 100 మంది పెద్ద జాతి వాళ్లే ఉన్నారు. వాళ్ల మీద ఆధారపడే మన కాలేజీ నడుస్తోంది. ఒకవేళ ఈ 3-4 వల్ల మిగతా వాళ్ళు కాలేజీకి రావడం మానేశారంటే కాలేజీ మూతపడుతుంది. చూస్తూ ఉండండి. నా దగ్గరికి ఎవరు వస్తారో అందరికీ చదువు చెప్తాను. అయితే మరి సైన్సే ఎందుకు, చరిత్ర ఇంకా భౌగోళం ఎందుకొద్దు? ఎందుకంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఈ చిన్న పెద్ద జాతికి ఏవైనా వైజ్ఞానికంగా ఆధారాలున్నాయా, లేకపోతే ఇదంతా మీలాంటి పెద్ద జాతి వాళ్ళు మీ సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారా అని. ఎంత విచిత్రమైన విషయమో కదా గురువు గారు. ముందుగా మీరు నన్ను సంస్కృతం చదువుకోనివ్వలేదు, ఎందుకంటే అది మీ భాష అని. ఒకవేళ నేను దాన్ని చదివానంటే అది అశుద్ధమైపోతుందని. ఇక ఇప్పుడు సైన్స్ కూడా చదువుకోనివ్వటం లేదు కదూ. అసలు పురాతన ఇంకా ఆధునిక రెండింటికి దూరం చేసి మమ్మల్ని మధ్యలోనే ఎందుకు ఉంచాలనుకుంటున్నారు? అంటే చరిత్ర ఇంకా భౌగోళం చదువు కాదంటావా? చదువే, కానీ చరిత్రలో మేము మా పూర్వీకుల వీరత్వం, వాళ్ల సంఘర్షణ, వాళ్ల జీవితం, వాళ్ల సౌకర్యాలను చదువుతాం, గర్వపడతాం, అలాగే ప్రేరేపించబడతాం. కానీ నాలాంటి వాడి కోసం మీ చరిత్రలో ఏముందని? మేమంతా మీ చరిత్ర పుస్తకాల్లో కూడా సిగ్గుచేటు జీవితాన్ని జీవించే జనాలమే. ఆ చరిత్రలోని ప్రతి పేజీ మీద మా బానిసత్వం, పశువులాగా జీవితాన్ని గడిపిన మా కథలే నిండిపోయి ఉన్నాయి. ఆ కొండ చూస్తున్నావు కదా, ఇది ఎందుకంటే మేము ఎప్పుడైనా పెద్ద జాతి వాళ్ల వీధిలోంచి వెళితే అప్పుడు మన కన్నీళ్లు వాళ్ళ నేల మీద పడకూడదు అని. ఇక వెనుకున్న చీపురు, ఎందుకంటే మేము ఏ దారిలో నడుస్తామో వాటి మీద మా పాత ముద్రలు పడిపోతే ఈ చీపురుతో చెరిపేయడానికి. నువ్వు నీ పశువులను కడుగు, స్నానం చేయించు. ఆ పశువులను కడిగిన నీళ్లు నేలకు చేరతాయి, ఆ నీళ్లు వాళ్ళ సొంతమవుతాయి. మీ జీవితం మొత్తం మరుగు మధ్యలోనే గడిచిపోతుంది. ఇక మరుగు వల్ల మీకే వాసన వస్తుంది. మీకు దుర్గంధం అలవాటైపోయిందిగా. ఇక వీటి వల్ల మేము గర్వపడాలా లేక ప్రేరేపించబడాలా? 100 సంవత్సరాలు మేమంతా మీరు ఏర్పాటు చేసిన వ్యవస్థలో మీరు వదిలే చెమట, అలాగే ఉమ్మి కన్నా హీనమైన జీవితాన్ని గడపడానికి శాపగ్రస్తులం. చెప్పండి. గురువుగారు, రాజులు మారుతూ వెళ్లారు, కానీ మా జీవితాలు ఎప్పటికీ మారలేకపోయాయి. మేమలాంటి చరిత్రను చదవాలా? మాకు మీ చరిత్రలో ఏం లభిస్తుంది? అలాగే ఆ భూగోళాన్ని చదవడానికి అర్థమేంటి గురువుగారు? అందులో మాకు భూమే లేనప్పుడు. గురువుగారు, 100 సంవత్సరాలుగా మేము మా రక్తంలోని ప్రతి బొట్టు మీ సేవ కోసం ఖర్చు చేశాం. బదులుగా మీరు మాకు బతకడానికి అలాగే చావడానికి భూమిలోని కాస్తంత చోటు కూడా ఇవ్వలేదు. ఒకవేళ భూమిలో కాస్త చోటు ఉంటే అప్పుడు ఈ నరోత్తమ్ జోషి నన్ను ఇలా తోసేసేవాడా? గురువుగారు, నేను సైన్స్ చదువుతాను, ఎందుకంటే నేను నిజాన్ని ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవడానికి. నేను అర్థశాస్త్రాన్ని కూడా చదువుతాను, ఎందుకంటే మా పేదవాళ్లను ఆర్థిక అభివృద్ధి ఎలా చేయొచ్చో దాని గురించి ఆలోచించడానికి. ఇక వీటి తర్వాత నేను చరిత్ర, భౌగోళం, అలాగే మిగతా సామాజిక విజ్ఞానాన్ని చదువుతాను. నేను తెలుసుకోవడానికి అసలు మనుషుల దోపిడీ అనేది ఎప్పుడు ఎలా ప్రారంభమైందో, అలాగే దాన్ని ఎలా ఎప్పటి వరకు అంతం చేయవచ్చు. అంతకు ముందే నువ్వు అంతమైపోతావు భీమరావు, అర్థమైందా? అలాంటి కలలు కనడం మానేయండి జోషి గారు. ఆనందన్నయ్య, మీరెప్పుడొచ్చారు? ఈయన నిన్ను అంతం చేస్తానని బెదిరించినప్పుడు ఈయనకి చెప్పాలనుకుంటున్నాను. భీమ్ అన్నయ్య ఆనంద్ బతుకున్నంత వరకు వాడి వైపు ఎవ్వరూ కన్నెత్తి కూడా చూడలేరు. నేనెప్పుడూ నీకు తోడుండాలి. ఇక ఎప్పుడూ తోడుండడానికి అర్థమేమిటంటే నీకు ఏవి మంచివో అవన్నీ నీ కోసం నేను చేస్తాను. అలాగే ఆనందుండగా భీమరావు చదువుకి ఎలాంటి ఇబ్బంది కలగదు. పదండి. శభాష్ భీమరావు. పద భీమ్, ఇంటికెళ్దాం. భీమ్, నువ్వు చాలా మంచి పని చేసావు. అవును భీమ్, మా అందరికి నీ వల్ల ధైర్యం వస్తుంది. భీమ్, నిన్ను చూస్తే మన సంఘంలోని పిల్లలందరూ చదువుకోవడానికి స్కూల్కి వెళ్తారు.
ఎందుకంటే నువ్వు కేవలం చదువుకోవడం లేదు, రాబోయే తరాలు చదువుకోవడం కోసం, అలాగే వాళ్ళు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని జీవించడానికి బాటలు వేస్తున్నావు. ఇలాగే ముందుకు సాగుతుండు భీమ్. ఈ జ్వాలను ఎప్పటికీ ఒకవేళ ఈ రోజు నేను ఒక్కనే ఉంటే ఆ ఇన్స్పెక్టర్ నా మీద దౌర్జన్యం చేసుండేవాడు. లేదంటే మీలో ఎవరైనా ఒకరే ఉంటే అప్పుడు కూడా ఆయన దౌర్జన్యం చేసుండేవాడు. ఎందుకంటే మన జాతిని చూస్తే ఆయనకు దౌర్జన్యం చేయడానికి ఆత్మవిశ్వాసం ఎలాగూ పెరిగిపోతుంది. కానీ ఈ రోజు మనందరం ఒక్కటిగా ఉన్నాం. అందుకే ఇన్స్పెక్టర్ గారు దౌర్జన్యం చేయలేకపోయారు. ఇదే ఏకత్వం మన జాతికి బలం. ఇదే బలం అవుతుంది. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చూడు రమాబాయ్, నీకు కూడా ధన్యవాదాలు. ఈరోజు నువ్వేదైతే చేశావో అదే సాహసవంతమైనది. ఈరోజు నువ్వు నీ భర్తకు తోడుగా ఎలా ఉన్నావో అలాగే జీవితమంతా న్యాయానికి తోడుగా దృఢంగా నిలబడాలి. అవును, ఇది నిజమే రామ్జీ. అద్భుతమైన కోడల్ని తీసుకొచ్చావు. అదేంటన్నా, అద్భుతంగా ఎందుకుండదు? నష్టపరిహారాన్ని చెల్లించి మరీ రమాబాయి లాంటి కోడల్ని తెచ్చుకున్నాడు. అలా ఎవరు చేస్తారు? నచ్చిన కోడల్ని తెచ్చుకోవడానికి నష్టపరిహారాన్ని భరిస్తారా? అరే, నష్టపరిహారమేం సరదాగా భరించలేదు. ఆయన చేసిన పనే అలా ఉంది. ఏమంటారు రాంజీ? మా అమ్మాయికి మీ అబ్బాయి భీమరావునిచ్చి పెళ్లి చేస్తానని నాకు మాటిచ్చి మీరిలా తప్పుతున్నారు. ఇది తప్పు. అరే, నేను పెళ్లి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. ఇప్పుడు మీరు వెనక్కి తగ్గడానికి వీల్లేదు. అయినా నేను వెనక్కి తగ్గనివ్వను. మీరు నన్ను క్షమించండి. మీ అమ్మాయి గుణవతి, అందమైంది, తెలివైంది. ఎవరిని పెళ్లి చేసుకున్నా తనకు అదృష్టం పట్టినట్టు అవుతుంది. కానీ నేనొక ధర్మ సంకటంలో పడిపోయాను. అందుకే నిరాకరిస్తున్నాను. మీరు సాకులు చెప్పకండి రామ్జీ. అంతగా ఎలాంటి ధర్మ సంకటంలో పడిపోయారు? ఖాయమైన ఈ పెళ్లిని మీరు నిరాకరించడానికి? చూడండి, నేను భీమ్ కోసం ఎలాంటి అమ్మాయిని ఎంచుకున్నానంటే తనకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అనాథ. కొన్ని రోజులు తన మావయ్య దగ్గరుండి, కొన్ని రోజులు తన బాబాయ్ దగ్గరుండి జీవితాన్ని గడుపుతోంది. తనకు ఇద్దరు చిన్న తమ్ముడు చెల్లి ఉన్నారు. పేదమ్మాయి. వాళ్ళకి పెళ్లి చేయడానికి స్తోమత లేదు. మీ కూతురికి మీరు ఎక్కడైనా పెళ్లి చేయగలరు. కానీ ఒకవేళ మా భీమరావుకు రమాబాయితో పెళ్లి చేస్తే తనకు మేలు జరుగుతుంది. తనతో పాటు తన తమ్ముడు చెల్లికి కూడా మేలు జరుగుతుంది. ఇక రమాబాయి ఒక షరతు మీద పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. పెళ్ళైన తర్వాత తన తమ్ముడు చెల్లి బాగోగులు మేమే చూసుకోవాలని. ఈయనకి మెదడు కానీ చెడిపోయిందా ఏంటి? ఈయనకి నచ్చి చెప్పండి. కొడుక్కి పెళ్లి చేస్తున్నారా లేక ఇంటిని నాశనం చేయాలనుకుంటున్నారా? మిమ్మల్ని రుజువు చేసుకోవడానికి మీరొక దయగల వాళ్ళని. మీ కొడుకు జీవితాన్ని పణంగా పెడుతున్నారా? మీ కొడుకు చదువుకునే వ్యక్తి. తనకు మీరు మాలాంటి ధనికుల కుటుంబంతో పెళ్లి చేయడానికి బదులు ఎవరో అనాథతో జరిపిస్తున్నారు. నా కోరిక ఒక్కటే, భీమ్కు ఎలాంటి భార్య దొరకడం మంచిదంటే తను తన భావాలకు ఆటంకాన్ని కలిగించకూడదు. తనను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండాలని. ఎందుకంటే భవిష్యత్తులో తను పేదవాళ్ల కోసం పోరాటం చేయగలగాలి. ఇక ఈ విషయాన్ని రమాబాయి కంటే ఎక్కువగా ఎవరూ అర్థం చేసుకోలేరు. చాలా వింతగా ఉందే. మీరు ఈ పెళ్లి కుటుంబాన్ని కలపడం కోసం చేస్తున్నారా లేక పోరాటం చేయడం కోసమా? ఒక పోరాటాల కుటుంబాన్ని చేయడానికి. సరే, మీరు పరోపకారం చేసుకోండి, పోరాటాల కుటుంబాన్ని చేసుకోండి. కానీ నేను ఏ ఏర్పాట్లు చేశానో దాని సంగతి ఏంటి? ఈ ఏర్పాట్లకు నాకు ఎంత ఖర్చయిందో దాని సంగతి ఏంటి? అది చాలక నాకు పరువంతా పోయింది. దానికి నష్టపరిహారం ఎవరిస్తారు? చూడు రాంజీ, నష్టపరిహారం చెల్లించి తీరాల్సిందే. ఏమంటారు? సరే, నేను నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. చూసారా, కొడుకు పెళ్లి చెడగొట్టుకోవడమే కాదు, నిజానికి కుటుంబం మొత్తాన్ని బావిలోకి తోసేస్తున్నారు మిలిటరీ సాహెబ్ గారు.
రామ్జీ అన్న చెప్పింది నిజమే. రమాబాయి కంటే మంచి భార్య భీమ్కి దొరకదు. అలాగే మనందరికీ రమాబాయి లాంటి కోడలు దొరికేది కాదు. మే ఐ కమ్ ఇన్ సార్? రా. భీమరావ్, మీరంతా ఇక్కడేంటి? ఈ సమయంలో మీరు క్లాసులో ఉండాలిగా. గురువుగారు క్లాస్లోకి వెళ్ళనివ్వలేదు సార్. ఎందుకు? ఈ ఉన్నత స్థాయి చదువుకోవడానికి వ్యక్తి కూడా ఉన్నత స్థాయి వాడు కావడం ముఖ్యం. ఒకవేళ విజ్ఞాన శాస్త్ర తరగతిలో చదువుకోవాలనుకుంటే నువ్వు మాతో పాటు పూజ చేయాల్సి ఉంటుంది. అలాగే నిన్ను శుద్ధీకరణ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ సార్. భీమరావ్, వీళ్ళు నీ విషయంలో ఏం చేశారో అది తప్పని నీకెందుకు అనిపిస్తోంది? ఎందుకంటే సార్ ఇది విద్యాలయం కాబట్టి. ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉంటారు, చదివించే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే చదువు సవ్యంగా సాగడానికి ఏర్పాట్లు చేసేవాళ్లు కూడా ఉంటారు. సార్ ఇవి కాకుండా ఇక్కడ ఏదో జాతి, ధర్మం, సంప్రదాయాలకు ఎలాంటి స్థానము లేదు. అలాగే మనం ఇది కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సార్. ఈ విద్యాలయం ఏదో ధార్మిక ఆశ్రమం కాదు. ధార్మిక నమ్మకాల ఆధారంతో చదువుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి, లేదా ధార్మిక శుద్ధీకరణ, అశుద్ధీకరణ లాంటి కార్యకలాపాలు సాగించడానికి. సార్ ఇక్కడ అన్ని ధర్మాల విద్యార్థులు ఉన్నారు, అధ్యాపకులు ఉన్నారు. అన్ని ధర్మాలకు వాటికంటూ కొన్ని నియమాలు ఉంటాయి. మరి ఇక్కడ చదవడానికి, అలాగే చదువుకోకపోవడానికి ఏదో ఒక్క జాతిని లక్ష్యంగా ఎందుకు మార్చడం జరుగుతోంది సార్? మనం ధర్మాన్నే ఈ విద్యాలయం బయట ఎందుకు పెట్టకూడదు? అలాగే ఇక్కడ కేవలం చదువు గురించి మాత్రమే మాట్లాడాలి. చదువులో ఎక్కువ తక్కువలను తమ తమ యోగ్యతల్ని బట్టి నిర్ణయించాలి గాని ధార్మిక శుద్ధి, అశుద్ధి ఆధారంతో కానే కాదు. అందుకే ప్రిన్సిపల్ సార్, ఈ విద్యాలయంలో విద్యార్థిగా నాకు పూర్తిగా హక్కుంది. నేను ఏ విద్య కావాలంటే దాన్ని చదువుకోగలను. ఇక దానికోసం నా ప్రతిభను మాత్రమే చూసి నన్ను ఎంపిక చేయటం మంచిది, కానీ నా జాతిని చూసి కాదు. నువ్వు చెప్పడం వల్ల ఎవరూ తమ ధర్మాన్ని విద్యాలయం బయట వదిలేసి రాలేరు. వాళ్ళు దాన్ని తమ వెంటే తీసుకొని రాగలరు. ధర్మం, కులం, జాతి వీటన్నిటిని వదిలేసి ఏ వ్యక్తి అయినా ఒక్క క్షణం కూడా ఉండలేడు. అది తన ఇంట్లో అయినా, విద్యాలయంలో అయినా, లేదా మృత్యుశయ్య మీద ఉన్నా సరే. మా ధర్మం, కులం, జాతి ఇవన్నీ మాకు అనుమతి ఇవ్వవు చిన్న కులం, చిన్న జాతి వాళ్ళను పెద్ద కులం వాళ్ళతో విజ్ఞాన శాస్త్రాన్ని చదవనివ్వడానికి. విజ్ఞాన శాస్త్ర తరగతిలో ఒకే వస్తువుతో ఎంతో మంది విద్యార్థులు చదువుతారు. భీమ్ ముట్టుకున్నది ఇంకొకరు ఎలా ముట్టుకుంటారు? గురువుగారు చెప్పింది నిజమే. మేము ఈ చిన్న జాతి వాడు ముట్టుకున్న యంత్రాన్ని ఉపయోగించలేము. లేదు ప్రిన్సిపాల్ గారు, ఇది సరైంది కానే కాదు. అంటరానితనం గురించి ఎలా మాట్లాడగలరు? విచ్ ఇస్ నాట్ గుడ్. సార్, అసలు మీ ధర్మమే వేరు. మీరిందులో కలగజేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. నేను మీ ధర్మానికి చెందినవాడే కదా, అలాగే నేను కూడా పెద్ద కులం వాడే కదా. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ఈ భీమరావు చెప్పింది నిజమే. మాకు అసలు సిగ్గనిపిస్తోంది. ఈరోజు మనమంతా ఇక్కడ ధర్మం పేరున గొడవ పడుతున్నందుకు. చదువు అన్నిటి తర్వాత వచ్చింది, కానీ ధర్మం అన్నిటికంటే ముందే వచ్చింది. అందుకే ప్రిన్సిపల్ సార్, మేము మా ధర్మ రక్షణ కోసం మా మాటకు కట్టుబడి ఉంటాం. భీమరావును విజ్ఞాన శాస్త్రాన్ని చదువుకోనివ్వం. ఇక ఈ విషయంలో మేమంతా కలిసి సమ్మె చేస్తాం. చిన్నప్పటి నుంచి నా విషయంలో ఇలాంటివే జరుగుతున్నాయి. కానీ ప్రిన్సిపల్ గారు, నేను కేవలం ఒకటే చెప్పగలను, నన్ను దయచేసి చదువుకోనివ్వండి. ఒకరోజు ఈ విద్యాలయం నన్ను చూసి గర్వపడుతుంది. నేనెంత కష్టపడి చదువుతాను అంటే అందరూ అడుగుతారు, భీమరావు నువ్వు ఏ విద్యాలయంలో చదువుకున్నావని. అలాగే ప్రిన్సిపల్ సార్ నా అడ్మిషన్ రోజున కూడా ఇదే స్థలంలో చెప్పారు. భీమరావు, నిన్ను చూసి గర్వపడుతున్నాను. నీలాంటి ఒక స్టూడెంట్ ఈ కాలేజీలో చదువుతున్నందుకు.
ఎందుకంటే మెట్రిక్ ఎగ్జామ్లో తను ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడో అది కేవలం బొంబాయిలో, కర్ణాటకలో కూడా అందరికంటే ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళ లిస్టులో తను చేరిపోయాడు. దాంతోపాటు తన జాతిలో మెట్రిక్ చదివిన మొదటి స్టూడెంట్ ఇతనే, అది కూడా అత్యధికమైన మార్కులతో. దీనివల్ల కేవలం మీ జాతి వాళ్లే కాదు, నేను కూడా నిన్ను చూసి గర్విస్తున్నాను. అయినా మీరేం కంగారు పడకండి. భీమ్రావ్ సైన్స్ చదువుతున్నాడు. ఏదో ఒక ఫార్ములా తప్పకుండా వెతికి తీసుకొస్తాడు. ఎలాంటి ఫార్ములా? ఏంటంటే చిన్న జాతిని పెద్ద జాతిగా మార్చడం ఎలా అని. ఎందుకంటే ఎవరు ఇంకెవర్ని జంతువుల కంటే హీనంగా చూడకూడదని. జంతువులనంటే మనం ఇక్కడ భరించొచ్చు, కానీ ఈ భీమ్రావ్ని భరించడం ఎలా? నాకు అలవాటు లేనేలేదు. ఏం జరుగుతోంది ఇక్కడ? తినే తిండిని ఎవరైనా ఇలా పారబోస్తారా? ఇప్పుడు పాపం తన బట్టల మీద పడిపోయింది కదా. అసలే చిన్న జాతిలోని పేద విద్యార్థి అతను. పుస్తకాల కాపీల డబ్బులు కూడా పాపం ఎలాగోలా పోగు చేస్తాడేమో. ఇక మీరంతా తన బట్టల్ని పాడు చేస్తారా అలాగా? తన దగ్గర మహా అయితే 2 జతల బట్టలే ఉంటాయేమో. ఇప్పుడు తను రేపు కాలేజీకి ఏం వేసుకుని వస్తాడు? ఇక నువ్వు నోరు మూసుకుని నిలబడే ఏం చూస్తున్నావు? వెళ్ళి ప్రిన్సిపాల్ దగ్గర వీళ్ల మీద ఆరోపణ చెయ్యి. నిన్ను ఎంతగానో వెనకేసుకొస్తాడు కదా. నాకు మాత్రం నమ్మకం ఉంది, మాలాగే వీళ్లకు కూడా కారణాలు చెప్పాలని నోటీసులు ఇచ్చేస్తాడు. మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వీళ్ళు నీ విషయంలో ఇలా ఎలా చేయగలరు? దీని గురించి ప్రిన్సిపల్ సార్కి ఆరోపణ చేయడం మంచిది. ఇక ఇలాంటి విద్యార్థులకు శిక్ష పడి తీరాల్సిందే. వీళ్ళు అసలు నిన్నెలా అవమానించగలరు? గురువుగారు, అవమానం నేనెప్పుడైతే పుట్టానో అప్పటినుంచే చూస్తూ వింటూ సహిస్తూ వస్తున్నాను. కానీ గురువుగారు, ఇప్పుడు నేను అవమానం గురించి ఆలోచించటం లేదు. నేను ఏం ఆలోచిస్తున్నానంటే, కేవలం పెద్దవి అలాగే బరువైన వస్తువులే కాదు, మనం ఎప్పుడైనా దుప్పటిని దులిపినప్పుడు దాంట్లో నుంచి చిన్న చిన్న కణాలు వచ్చి నేల మీద పడతాయి. ఎందుకు? భూమికున్న గురుత్వాకర్షణ శక్తి కారణంగా. గురువుగారు, తరగతిలో ఏ గురుత్వాకర్షణ శక్తి గురించి చదివించారు? అది ఇక్కడ ఎందుకు పనిచేయలేదా అని. అంటే గురువుగారు, నరోత్తమ్ జోషి ఏ భోజనాన్ని నా మీద పారబోశాడో అందులో గురుత్వాకర్షణ శక్తి పని చెయ్యలేదో, లేకపోతే తను పారబోసే ఒత్తిడి వేగం ఎంత ఎక్కువగా ఉందంటే భోజనం నేల మీద పడ్డానికి బదులు నేరుగా వచ్చి నా బట్టల మీద పడిపోయింది. అది తర్వాత నేల మీద పడిపోయింది. అంటే గురువుగారు, అలాంటి శక్తిని ఏమనాలి? దాన్ని ఏ మనిషి అయినా ఏదైనా వస్తువుని తన ఇష్టంతో గురుత్వాకర్షణ శక్తి ఉన్నా కూడా కోరుకున్న స్థానానికి చేరవేసినప్పుడు? నువ్వు ఈ ప్రశ్న మీ విజ్ఞాన శాస్త్ర సార్ని ఖచ్చితంగా అడిగి తీరాల్సిందే. సరే, ఇంటికి వెళదాం పద. అలాగే. అన్నా, 1 పైసా మిరపకాయలు, ఇంకొక పైసా పాలకూరివ్వు. ఈమె చిన్న జాతిదనిపిస్తుంది.
నువ్వు ఇక్కడికి కూరగాయలు కొనడానికి ఎలా వచ్చావు? ఏయ్ వెళ్ళు, జరుగు. ఏమైంది పిన్ని? నన్ను కూరగాయలు కొనుక్కొనివ్వండి. నేను ఏ జాతి దాన్నైనా ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు కదా. ఏయ్, నువ్వు పిన్నని ఎవరినంటున్నావే? పో, దూరం జరుగు.